ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును, మీ కుమారునికి త్యాగమును ప్రభా మేమందరం కూడా ధ్యానించుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు లోక మానవుల పాప పరిహారార్థమై ఈ లోకానికి ఏతించాడన్న సంగతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మా కొరకు అనుభవించిన ప్రభు శ్రమలను తండ్రి ప్రభు మేమందరం ధ్యానించుకోవడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించి. ఆనాటి హెబ్రీ జనాంగం, ఈరోజు ఇజ్రాయిల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి గ్రంథకర్త అయితే కనుక అక్కడ చెప్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే దానికి చాలా మందికి అయితే కనుక ప్రశ్నలు ఉంటాయి. ఏదో సరదాగా ఇది ప్రపంచం ఎలా ఉందో చూద్దామని ఆయన పరలోకం నుంచి దిగివచ్చి కొద్ది రోజులైతే కనుక విహారయాత్ర చేసి వెళ్ళిపోవడానికి అయితే యేసు ప్రభు రాలేదని, తన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మిగిలిన వారందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశం. రెండోది, ఆదర్శంగా అంటే కనుక కొత్తగా ఏదో చెప్పి వెళ్ళిపోవడం కోసం కాదు. మన దైనందిక జీవితంలో ప్రతి మానవుడు ఏదైతే కనుక ఎదుర్కొన్నాడో, శోధన ఎదుర్కొన్నాడో, ఆ శోధనని ఏ విధంగా అయితే కనుక జయించాలి, ఏ విధంగా శోధన నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా అయితే కనుక శోధనకు లోబడకుండా తన జీవితాన్ని అయితే కనుక జాగ్రత్త పరుచుకోవాలన్న సంగతి చెప్పడం. అంటే మనం ప్రతిదినము కూడా మన బ్రతుకాలం గురించి ఆలోచించినప్పుడు ఏదో ఒక శోధన ప్రతిరోజు ఉదయం లేచేటప్పటికల్లా ఈరోజు ఏమి సంభవించబోతుందో అన్న ఉద్దేశంతోనే మనమైతే కనుక ఈరోజు కళ్ళు తెరుస్తున్నామండి. మంచం మీద కూర్చోగానే ఊరికే మంచం మీదకి లేచి అక్కడ కూర్చునేటప్పటికే ఎన్నో ఆలోచనలు, ఈరోజు మనం చేయాల్సిన పనులు, ఎదుర్కోవాల్సిన సమస్యలు, రాబోతున్న ప్రమాదాలు, అది శారీరకంగానా, మానసికంగానా, ఆర్థిక పరంగానా, సమాజ పరంగానా ఒక్కటి కాదండి. ఈరోజు ఉదయం లేచినప్పుడు ఎవరికి ఈరోజు సమస్య లేకుండా ఎవరు లేరు. ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో తెలియదు. ఒకళ్ళు కొన్ని అయితే కనుక ఏదో డబ్బులతో పోయే కొన్ని ఉంటాయి, లేదా కొద్దిసేపు కష్టపడితే కనుక పోయే కొన్ని ఉంటాయి. కొన్ని అలా కాదు, ఎప్పుడు కూడా సీరియల్ లాగైతే కనుక కంటిన్యూస్గా ఉంటాయి. భర్తతో మనకున్న అనుబంధం, భార్యతో వేగలేని పరిస్థితులు, పిల్లల్ని పెంచుకోలేని పరిస్థితులు, తల్లిదండ్రులు సమర్థించుకోలేని పరిస్థితులు, అన్నదమ్ములతో గొడవలు. లోకంలో ఒక్కటి కాదండి, అధికారుల దగ్గరికి వచ్చిన, నాయకుల దగ్గరికి వచ్చిన, బంధువులు, స్నేహితులు ఒక్కరి కాదండి. మనకు వద్దనుకున్నప్పుడు కూడా ఏదో ఒక శోధన ఎప్పటి వరకు మన గుమ్మం తడుతూనే ఉంటుంది. ఏదో ఒక శోధన గుమ్మం తడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సమయం గురించి ఆలోచించినప్పుడు అందరి పరిస్థితి అదే. చాలా మంది అయితే కనుక వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏదో చిన్నది, ఏదో గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు లోకంలో ఉందండి. సమస్యలు లేనివారు లేరు. అదైతే కనుక మన దేశ ప్రధానమంత్రి మొదలుకొని ఇది ఏమీ కానీ మన వరకు ఆలోచించినప్పుడు కూడా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎవరికున్న సమస్యలు వాళ్ళకున్నాయి. ఆయా పరిస్థితులను బట్టి వాటన్నిటిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ కొంతమంది అయితే కనుక యుక్తిగా, తెలివిగా, తమకున్న జ్ఞానాన్ని బట్టి లేకపోతే కనుక తమకున్న ఓర్పును బట్టి వాటిని కొంతమంది చక్కగా పరిష్కరించుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమందికి దాన్ని ఎలా చేసుకోవాలో తెలియక చిన్నదానికి పెద్దదానికి కూడా కంగారు పడిపోతున్నారు. దాన్ని అయితే కనుక గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకుని చివరికైతే కనుక తాము చనిపోవటమా, ఎదుటివాడిని చంపటమా అనుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు. కుటుంబంలో నెమ్మది లేకుండా పోవటానికి గల కారణం ముందు సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవటం.
ప్రతి వారికి ఆకలి అవుతుందండి. అందరూ ఆకలి తీర్చుకోవటం కోసమే. అందరూ ఆకలి ఉంటుందనే సంగతి ప్రపంచంలో ఏ ఒక్క మానవుడి గురించి ఆలోచించినా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ ఆకలి ఉంటుంది. ఇది దేవుడు నిర్ణయించింది. ఆకలి తీర్చుకునే విధానాలు చాలా ఉన్నాయి. నీ ఆకలి తీర్చుకుని నీ జీవనాన్ని ఒకళ్ళ కనుక గడిపే విధానం అయితే కనుక చాలా రకాలండి. సున్నితంగా సునాయాసంగా ఈరోజు భోజనం సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ భోజనం కోసమే 10 మంది కాళ్ళు పట్టుకునే కనుక అందరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి దేహి దేహి అనే వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాలు అది దొరకకపోతే కనుక అవతల వారిని కొట్టి వారి నోట్లో ఉన్నది లాక్కెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఆకలి తీర్చుకోవడానికి ఇన్ని మార్గాలు అయితే కనుక మనుషులు అనుసరిస్తున్నారు. అందులో మంచి మార్గం ఏది? సులువైన మార్గం, సున్నితమైన మార్గం, ఎదుటివాడికి హాని కలిగించకుండా మన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మనమైతే కనుక ఏ విధంగా మనం బ్రతకగలమన్నదే ఈరోజు నేర్చుకోవాలి. యేసుప్రభువు వారు మనుషులకి ఇవి చెప్పడం కోసమే. నీ బ్రతుకు కాలంలో, నీ జీవిత కాలం అనుకున్నప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు యేసుప్రభువు వారి దగ్గర నుంచి సమాధానం వస్తుంది. సున్నితంగా ఎదుటివాడికి నొప్పి కలగకుండా. ఎందుకంటే కనుక మనం ఒక్కరమే కాదు బ్రతకాల్సింది. సమాజంలో ఈరోజు చుట్టూ చాలా మంది ఉన్నారండి. అది మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే మనమే ఆధారపడిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారందరినీ సమర్థించుకుంటూ ఎవరికి ఏ విధమైన హాని కలిగించకుండా నువ్వు బ్రతుకుతూ మిగతా వాళ్ళని బ్రతికిస్తూ ఎలా చేయాలో యేసుప్రభువు వారి ద్వారా అయితే కనుక దేవుడు మనకి తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే ఆ పరలోకమందున దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. వచ్చి ఆయన ఏం చేశారనుకున్నప్పుడే ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగం ఏమంట? తను శోధింపబడి శ్రమ పొందెను. మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, అంటే ఈ మట్టి శరీరంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎలాంటి శోధనలు వస్తాయో ఇదే శోధనలు శ్రమలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారైతే రుచి చూస్తారు. ఆయన కూడా శోధించబడ్డాడు. ఆకలి బాధ ఆయనకే తెలుసు. ఎవరైనా ఒక మాట అంటే కనుక కలిగే నింద అపవాదుని బట్టి కలిగే బాధ ఆయనకి తెలుసండి. ఒంటి మీద దెబ్బ కొడితే కనుక ఎంతటి ఇబ్బందికరంగా ఉంటుందో, నొప్పి పెడుతుందో ఆయనకి తెలుసండి. బళ్ళెంతో పొడిస్తే కనుక ఎంత బాధ కలుగుతుందో ఆయనకు కూడా తెలుసండి. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా హేళనగా మాట్లాడితే, అపవాదులు నిందలు వేస్తున్నప్పుడు, మన గురించి అయితే కనుక తక్కువ చేసి మాట్లాడుతుంటే మన మనసు ఎంత గాయపడుతుందో యేసుప్రభువు వారు కూడా అనిపించాలి. యేసుప్రభువు వారిని బట్టి మనం నేర్చుకునేది అదే. లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టి వెళ్ళిపోయారండి. వారి నుంచి మనమేమి నేర్చుకున్నాం అనేది మాత్రం ఏమి ఉండదండి. సగటు మానవులేగా వాళ్ళు కూడా జీవించి వెళ్ళిపోయిన వారే. కానీ యేసుప్రభువు దగ్గరికి వచ్చి మాత్రం మనం నేర్చుకునేది ఏం తెలుసా? దేవుని చిత్తాన్ని మర్చిపోకుండా, దేవుడు ఏ నియమం ప్రకారం మనం జీవించమన్నాడో ఆ నియమం ప్రకారం జీవిస్తూ, శోధనలు కలిగినప్పుడు కూడా వాటిని ఏ విధంగా అయితే కనుక జయించగలమో, ఏ విధంగా పరిష్కరించగలమో తెలుసుకోవడం కోసమే. యేసుప్రభు వారికి అయితే కనుక ఈరోజు దేవుడు అప్పగించిన పని మనము కూడా యేసుప్రభుని బట్టి నేర్చుకోవలసిందండి. అది జ్ఞానం అన్నారు. ఆ యేసుప్రభు వారి జీవితాన్ని ఒకసారి చూస్తే కనుక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ప్రతిస్పందించాడు, దాన్ని ఏ విధంగా అయితే కనుక ఆయన చక్కబెట్టుకున్నాడు అనేది మనం నేర్చుకోవాల్సింది. మాట కింద చదువుతున్నప్పుడు ఆయన అన్నాడు చూడండి, తను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు. ఆకలి బాధ తెలిసిన వాడికే ఎదుటివాడి ఆకలికి గుర్తించి వాడిని ఆకలి ఎలా తీర్చాలో తెలుస్తుందండి. ఒంటి మీద దెబ్బ బాధ భరించిన వాడికి ఆ బాధ యొక్క నొప్పేంటి తెలుస్తుంది కనుక ఎదుటివాడు దెబ్బలు తింటున్నప్పుడు కన్నీరు కారుస్తారండి. ఎందుకంటే ఆ నొప్పేంటి వాళ్ళకి తెలుస్తుంది కనుక. తెలియనివాడు ఏం చేస్తాడు? ఒక భేదవానిగా ఈరోజు నీ స్థితి ఉన్నదనుకుంటే ఆయన కూడా కావాలనుకునే భేదవాడిగా పుట్టాడండి. లోకంలో ఉన్న 190% కంటే ఎక్కువ మంది ఈరోజు అయితే కనుక యేసుప్రభు జీవించిన సగటు జీవితాన్ని జీవించటం. మహారాజు కుటుంబాల్లో పుట్టిన వాడికి ఆకలి బాధ తెలియదు కదండి. సమస్తము వాళ్ళ దగ్గర చేరినప్పుడు, ఒకవేళ కనుక చిన్నప్పటి నుంచి అయితే కనుక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి అయితే కనుక కష్టపడి పని చేసుకోవాలి. యేసుప్రభు అయితే కనుక 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తను తల్లిదండ్రులకు లోబడి తను చేపట్టిన వృత్తి ఏదైతే ఉన్నదో, ఆ వడ్రంగి పని ఏదైతే ఉందో అది చేస్తూనే ఉన్నాడు. తన తల్లిదండ్రులకు ఉండిపోయాడు. ఈరోజు లోకంలో కొంతమంది వ్యక్తులు వచ్చిన మనుషులకు ఏ విధంగా వాళ్ళు ఆదర్శం కాలేరండి. ఎందుకంటే సగటు మానవుని జీవితాన్ని జీవించడం ఎవరి వలన అయింది? ఒక మనిషి పడే పాటలు ఎవరు పడలా. ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టి, ఏదో రాజ కుటుంబాల్లోనో, ధనవంతుల కుటుంబాల్లోనో, జ్ఞానవంతుల కుటుంబాల్లో పుట్టి ఇదే ఆదర్శం అనుకుంటే ఈరోజు మనకి ఏమి అర్థం కాదండి. వారు జీవించిన జీవితం ఈరోజు మనకి ఎలా ఆదర్శం అవుతుంది? వారి వల్లే మనం ఉండలేం కదా. వారి మానసిక స్థితి, శారీరక స్థితి, ఆత్మీయ స్థితి, లేదా ఆర్థిక పరిస్థితి వాళ్ళది వేరు, మనది వేరు. కానీ వాడు మాట చెప్తే కుదరదండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉండాలనుకుంటే వారి వల్లే మనం ఉండాలి కదా. పౌలంతటి వాడు ఒక మాట అంటాడు, నేను యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుల్లా ఉన్నాను, గ్రీసు దేశస్తుల దగ్గరికి వెళ్తే గ్రీసు దేశస్తులా ఉన్నాను, రోమిల దగ్గరికి వెళ్తే రోమిల్లా ఉంటాను, మరొక చోటుకి వెళ్తే కనుక మరొకలా ఉంటాను. ఎక్కడికి వెళితే ముందు వారి వల్లే మనం ఉండాలి. వారి సమస్థితిని మనమైతే కనుక పొందుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం బాధపడుతున్నారో మనకు అర్థమవుతుంది. వాళ్ళ సమస్య ఏంటో మనకు అర్థమవుతుంది. పరలోక ముందు దేవుని కుడిపార్శ్వం కూర్చుండవలసిన యేసుప్రభు ఈ లోకానికి ఇంటికి రావాల్సి వచ్చిందంటే అక్కడ కూర్చుని ఆలోచిస్తే మనిషికి స్థితిగతులు తెలియదు. ఒక మనిషి ఎందుకు తప్పు చేస్తాడు? చేయకూడని పని మనిషి చేస్తాడనుకుంటే కనుక ఏదో బలమైన కారణం లేకుండా ఎవరో తప్పు చేయరండి. లోకంలో ఏ మనుషుల గురించి ఆలోచించేప్పుడు కూడా ప్రసంగి భక్తుడు ఒక మాట చెప్తున్నాడు,
దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. మీరైనా నేనైనా కానీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవ్వరు పాపాత్ములుగా రాలా, దుష్టులుగా దుర్మార్గులుగా ఎవరు కూడా ఈ లోకానికి రాలేదండి. పుట్టుకతోనే మనకైతే కనుక ఇన్ని దౌర్భాగ్యమైన లక్షణాలు మనకి లేవండి. పుట్టినప్పుడు అందరూ కూడా యథార్థమైన హృదయంతోనే బోసు నవ్వులతో పసిపాపలాగా ఈ లోకానికి వచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ మనిషి యొక్క పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, సామాజిక స్థితిగతులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చుట్టూ ఉన్న మనుషుల యొక్క మనోస్థితి కావచ్చు, అవన్నీ కూడా నీ తల్లిని బట్టి, తండ్రిని బట్టి, నీ సహోదరులను బట్టి, నీ చుట్టూ ఉన్న వారందరిని బట్టి నీ మనసు మీద అయితే కనుక ప్రభావం చూపించింది, నీ జీవితం మీద ప్రభావం, వారి ఇంపాక్ట్ మన మీద ఉన్నది కనుక ఈరోజు మన ఇలా తయారయ్యాం. మీరు ఎవరితో సాంగత్యం చేస్తే ఆ బుద్ధి మీకు అబ్బుతుంది. మీరు ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నారో వారి యొక్క లక్షణాలు మీకు వస్తాయి. మనం ఉన్న స్థితి, కానీ లోకమంతా ఈరోజు పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు 11వ అధ్యాయం కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని. ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం ఏమీ బాలేదు కదండి. అంత దుష్టత్వంతో, దుర్మార్గత్వంతో, అంతా కూడా స్వార్థపూరితమైన ఆలోచనతో, నేను తప్ప మరొకరు ఉండకూడదు అనుకున్న దౌర్భాగ్యం స్థితిలో సమాజం ఉంది. ఇక చూసి ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నట్టుగా వారు చెడిపోయారు కనుక నేను కూడా చెడిపోతున్నాను కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపున్నట్టుగా ఈరోజు సమాజం పాడైపోతుంది. కాబట్టి లోకాన్ని చూస్తే కనుక నువ్వు చెడిపోతావు. అలా కాకుండా నన్ను చూసి మీరు బాగుపడని చెప్పడం కోసమే నేను కూడా మీ వల్లే కష్టపడ్డాను. అంత మాత్రం చేత అక్రమమైన మార్గంలో నేను వెళ్ళలేదుగా. నా మీద కూడా నిందలు అవపాదులు పడ్డాయి. అంత మాత్రం చేత నేను కూడా నోరు పారేసుకోను కదా. నన్ను గురించి ఆలోచించినప్పుడు చంపాలని కూడా వచ్చారు, కానీ నేను ఎదిరించలా. నన్ను మరణం నుంచి తప్పించగల దేవునికి నేను సమర్పించుకున్నాను. నా జీవితాన్ని అయితే కనుక దేవుడు ఆశించినట్టుగా నీతివంతంగా ముగించాను, నన్ను చూడండి అన్నాడు. లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ మాట చెప్పడానికి అర్హుడు కాదండి. ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, మానవులుగా ఉన్నవారు ఎవరు కూడా ఇంత చక్కగా అయితే కనుక చెప్పగలిగేవారు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక బలహీనత లోబడిన వాళ్ళే. కానీ యేసుప్రభువు వారి జీవితం దగ్గరికి వచ్చి మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి ఘోరాతి ఘోరమైన మరణమని సంభవిస్తున్నా ఆఖరి క్షణం వరకు కూడా, తన ప్రాణం పోయేంత వరకు కూడా ఎక్కడ కూడా దేవుడు నిర్దేశించిన క్రమాన్ని తప్పలా. తోటి వారిని శపించే పరిస్థితితో, తోటి వారికి కీడును కోరుకునే పరిస్థితానికి రాలేదని. భోజనం మొదలుకొని ఒకరి కనుక ప్రాణం వరకు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా అయినైతే మాత్రం తొందరపడలా. ఏది జరిగినా అది దేవునికి చిత్తం. నా బ్రతుకులు ఏదైనా జరుగుతుంది అనుకుంటే ఇది నా ఇష్టం కాదు, మరొకరెవరో నాకు అన్యాయం చేశారనే మాట నేను అనకూడదు. ఏది జరిగినప్పుడు కూడా నిర్దేశించిన క్రమం ఉంటుంది. ఒకటి చెప్పుకున్నాడు యేసుప్రభువు వారైతే, నేను ఈ లోకంలోకి వచ్చి ఏమవ్వాలో అన్న సంగతి దేవుడు ముందుగానే తన గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఆయన పుస్తకంలో ఆల్రెడీ నా గురించి రాసుకున్నాడు. నేను ఎవరికి పుట్టాలని నిర్దేశించాడు, ఎలా పుట్టాలో చెప్పాడు. నేను స్త్రీగా ఉండాలా, పురుషునిగా ఉండాలా, ముందు ఆయనకి లెక్క ఉంది అక్కడ. నేను ఎక్కడ పుట్టాలి, ఏ విధంగా పెరగాలి, నా జీవితంలో నేను ఏది చెయ్యాలి, ఏం సాధించాలి, చివరికి నా మరణం కూడా ఏ విధంగా ఉండాలన్న సంగతి ముందుగానే దేవుడు నిర్దేశించాడు. నేను అనుకుంటే నా బ్రతుకులో ఏది కాదు, కానీ దేవుని చిత్త ప్రకారమే నా బ్రతుకులో ఎప్పుడైనా కానీ ఏదైనా సాధ్యమవుతుందని యేసుప్రభువుకి లోకానికి చెప్పారు. కానీ మనమేమనుకుంటున్నాం అంటే మన జీవితాన్ని మన స్వాధీనపరచుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజు. మనం అనుకుంటే కనుక మన ఇష్ట ప్రకారం మన జీవితాన్ని, మన తలరాతను మనం మార్చేసుకుందామన్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. దయచేసి ఆ మాటను తప్పు అని చెప్పడం కోసమే యేసుప్రభువు వచ్చారని. నీ తలరాతను నువ్వు మార్చలేవు. దేవుడు ఏదైతే కనుక నిర్దేశించాడో అది మాత్రమే జరుగుతుంది. దేవుడు నిర్దేశించిందే జరుగుతుంది. దానికి తగినట్టుగా నువ్వు ప్రతిస్పందించడం, ఆయన ఏదైతే నీ బ్రతుకులో చేయాలో చేసుకుంటూ వెళతాడో, ఆయా సమయం వచ్చినప్పుడు, ఆయా పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అన్న దానిని బట్టే నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. అందరికీ ఆకలిస్తుంది, ఆకలి తెచ్చుకోవడం కోసం నువ్వేం చేసావు ఉంది కదా. ఆకలి అందరికీ జరగాలి. ఆకలి వేసినప్పుడు నువ్వేం చేసావు? నీ ఒంట్లో రోగం వచ్చింది, అందరూ ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు కూడా చూడు. దేవుడు ఏం కోరుకున్నాడో కూడా చూడండి. నీకు అపాయం వస్తే, అవసరత వస్తే, బలహీనత వస్తే, లోకంలో అయితే కనుక నీవైతే నిందలు అపవాదులు నీ మీద పడితే, మరణమే నీకు సంభవిస్తే ఏం చేస్తావు? నువ్వేం చేస్తున్నావు అన్నదే దేవుడు నిన్ను చూసే విధానం. ఇది అందరికీ సంభవిస్తుంది, ఒకరు ముందు ఒకరు వెనక అంతే. ప్రతి ఒక్కరూ కూడా అందులోంచి వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందాల్సిందే. ట్రైనింగ్ అన్నారండి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అయితే కనుక నువ్వేం చేస్తున్నావు? చివరికి నీ పరీక్ష అనుకున్నప్పుడు ఎన్ని మార్కులు సంపాదించావు? ఎన్ని సందర్భాల్లో నువ్వైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరించడం కోసం గెలిచావు? ఎన్ని సందర్భాల్లో దేవుని చిత్తాన్ని మరిచిపోతే కనుక నువ్వు పొరపాట్లు చేసేవాని? ఇదేనండి యేసుప్రభువు వారైతే కనుక లోకానికి చెప్పిన దివ్యమైన పాఠం అదే. లోకంలో మన దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజైతే చిన్న ఉదాహరణ చెప్తాను. మనమైతే కనుక ఏం చేస్తాం, ప్రభువుని యేసుక్రీస్తు వారైతే కనుక ఏం చేశారన్న సంగతిని గురించి లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, యేసుప్రభువు వారు 30 ఏళ్ల ప్రాయంలో పరలోకమున దేవునికి చిత్తాన్ని ఆయనైతే కనుక నెరవేర్చడానికి సిద్ధపడినప్పుడు మొట్టమొదటిగా ఆయన బాప్తిసం పొందారని. నేను దేవునిలో కొనసాగుతాను అని చెప్పడం కోసమైతే కనుక ఎవరైనా ప్రతి మతంలో కూడా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది.
ముస్లింల దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళైతే కనుక దేవుడిని ఇక్కడి నుంచి స్వీకరిస్తున్నాం, దేవుని పక్షంగా నేను బతుకుతారనుకుంటే వాళ్ళు సున్నతి చేసుకుంటారు. క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పుడు కనుక బాప్తిసం పొందుతారు. ఒకళ్ళు కనుక హిందువుల దగ్గరికి వస్తే కనుక వాళ్ళైతే కనుక ఉపనయనం చేసుకుని జన్యం వేసి తిరుగుతారు కదా, అది హిందుత్వం. నేను స్వీకరించాను అంటే దేవుని ప్రకారంగా జీవిస్తున్నానని చెప్పటం. యేసుప్రభు వారు కూడా ఆ రోజైతే కనుక బాప్తిసం పొందారు. దేవుని యొక్క ఆజ్ఞను బట్టి అయితే కనుక ఆయన బాప్తిసం పొందారు. ఈ బాప్తిసం పొందినప్పుడు అక్కడ జరిగిన సంఘటన చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడెను. ఆయనైతే కనుక 40 దినములు అయితే కనుక ఆయన కార్యక్రమం పెట్టుకున్నారు. ఈరోజు మన శ్రమ దినాలనుకుని చెప్పి మనము కూడా ఆ 40 దినములు నెరవేర్చడం కోసమే సిద్ధపడుతున్నాం. ఆ రోజు యేసు ప్రభు వారు ఏ విషయంలో అయితే కనుక తర్ఫీదు పొందారో, శిక్షణ అంటారు కదా, ట్రైనింగ్. ఒకవేళ నేను దేవుని కోసం బ్రతకాలని కనుక నిర్ణయించుకుంటే, దేవుని చిత్త ప్రకారం జీవించి ఆయనకి ఇష్టలుగా పరలోకం వెళ్ళాలని కనుక ఎవరైనా కోరుకునేటట్టయితే యేసు ప్రభు జీవితాన్ని అయితే కనుక ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏ రోజైతే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా బ్రతకాలని కోరుకున్నాడో ఆయన చేసిన పని, ఆ 40 దినములు అయితే కనుక ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. మనం శోధించేది ఎవరట? మన శుక్రవారం, అంతకుముందు శుక్రవారం కూడా మనకు పాఠం వచ్చినప్పుడు అందులో దేవుడు మనల్ని ఎప్పుడు శోధించడండి. శోధించేది ఎవరో తెలుసా? నువ్వు నిజంగానే దేవునికి ఇష్టంగా ఉన్నావు లేదా, లేకపోతే నేను లాక్కెళ్ళిపోదాన్న ఉద్దేశంతో దుష్టులో ఎప్పుడు కూడా నేను శోధిస్తాడు. అపవాది శోధిస్తాడు. అబ్బో అంత నీతిమంతుడుగా ఉంటావా, అమ్మో నువ్వు అంత పరిశుద్ధుడువా, నువ్వు అంత మాట మీద నిలబడతావా, నువ్వైతే కనుక నీతిగా బ్రతకగలవా, ఎప్పటికప్పుడు మనకైతే కనుక ప్రశ్నలు సంధించేది వాడే. తెలియకుండానే మన మనోభావాలను అయితే కనుక ప్రేరేపించేటట్టుగా, మన భావాలను మార్చేసేటట్టుగా వాడే ప్రయత్నిస్తాడు. బలహీనతకు లోపరిచేటట్టుగా. కళ్ళ ముందు ఒకవేళ కనుక నువ్వు తినగలిగింది ఉన్నా అప్పటికి నువ్వు నిగ్రహించుకుని ఉండటం ఎంతవరకు నీకు సాధ్యమవుతుందో చూడు. నువ్వైతే కనుక కడుపు ఆకలితో ఒక అంటారు కదా, నకనకలాడిపోతున్నప్పుడు కూడా ఒక పర్మిషన్ వచ్చేంత వరకు, ఒక సమయం వచ్చేంత వరకు తినటానికి అన్నీ సమకూర్చి పెట్టబడినా నువ్వు మౌనంగా ఉండటం, తినకుండా ఉండటం నీకు సాధ్యమవుతుందా? నువ్వు అనుభవించే సుఖమో సంతోషం నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా వద్దు, దేవుడు వద్దన్నాడు కనుక నాకు వద్దని నిగ్రహించుకునే కెపాసిటీ నీకు ఉంటుందా? ఒక విధంగా చూస్తే కనుక మీ మనో నిగ్రహం అంటారు కదా, అంటే నా మనస్సు నేను స్వాధీనపరుచుకుని చెయ్యవద్దని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయకుండా నేను ఉండగలనా? ఈ 40 దినములు అయితే కనుక యేసుప్రభు వారు ఇలాంటి ప్రశ్నలతోనే, ఇలాంటి శోధనలతోనే అయితే కనుక పరిశోధించబడ్డాడు. అపవాది అయితే కనుక ఆయన శోధించిందట. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ 40 దినములు అనుకున్నప్పుడు అయితే కనుక యేసుప్రభు అయితే కనుక ఏమీ తినలేదు. అవి ఏమీ కూడా ఆయన తాగలేని పరిస్థితి. అవి తీరిన తర్వాత యేసుప్రభు వారు ఆకలి కొనగా, అంటే 40 డేస్, ఒకవేళ ఒక మండలం రోజులని కనుక మీరు అనుకున్నట్టయితే ఈ 40 దినములు ఏమీ తినకుండా త్రాగకుండా యేసుప్రభు వారు అయితే మీరు అనుకున్నట్టుగా పచ్చి ఉపవాసం చేశారని. ఆ ఉపవాస కాలంలో అయితే కనుక ఆయనకి ఎదుర్కొన్న సమస్యలు, ఆయన కలిగిన శోధనలు, అపవాది ఆయనకి సంధించిన ప్రశ్నలు, తిరిగి ఆయన కనుక చెప్పిన జవాబులు, ఇది శోధన కాలం అంటారు. ఒకవేళ ఈరోజు 40 రోజులని కనుక మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ 40 రోజుల యొక్క ప్రాముఖ్యత కూడా అదే, దీని విలువ కూడా అదే ఆధారపడి ఉంటుంది. అపవాది ఆయనైతే శోధిస్తున్నాడు. ఏ విషయంలో శోధిస్తున్నాడు అనుకున్నప్పుడు వాడు వచ్చాడు. 40 రోజులు యేసుప్రభు ఏది తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉంటే ఆ 40 దినములు గడిచిన తర్వాత నిజంగా ఎవరికైనా ఆకలిస్తుంది కదా, యేసుప్రభు వారు మిక్కిలి ఆకలి కొన్నారు. ఆయనైతే కనుక ఆకలి గుర్తొచ్చింది, భోజనం చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఆకలి కొన్నాడో జరిగింది ఏంటో చూడండి. అక్కడ అపవాది నీవు దేవుని కుమారుడు కదా. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేతే కనుక మనిషికి ఉన్న జీవపు డంబం అండి. నువ్వు పలానా వారికి పుట్టావా లేదా అనుకుంటే అది కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, జాతిని బట్టో, మనిషిని అయితే కనుక ఒక స్థాయిలో ఉన్నప్పుడైతే కనుక మనిషిని హేళన చేయడానికి మనుషులు వాడే పద్ధతి. అబ్బో నువ్వు దేవుని కుమారుడు కదా, అమ్మో మీ వంశం అలాంటిది కదా, మీ కుటుంబం అలాంటిది కదా. ఇది మన మానసిక స్థితిని అయితే కనుక వాళ్ళు పరిశోధించడం, తట్టుకుని నిలబడతామా లేదన్న ఉద్దేశంతో. నువ్వు దేవుని కుమారుడు కదా, అయితే పంచే, నిజంగా కనుక నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని ఆకలిస్తుంది అంటున్నా కదా, తినే అన్నారంట. యేసుప్రభు భోజనం చేయాలి. వాస్తవంగా అయితే కనుక భోజనం చేయడం కోసం రెడీ అవుతున్నాడు ఆయన. ఈ సమయంలో అయితే నీకు ఆకలిగా ఉంది కదా, అయితే ఓ పని చేయి, నువ్వైతే ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినేసే, నీకు ఆకలి తీరుతుంది కదా అని. వాస్తవంగా మాట్లాడినప్పుడు అపవాది చెప్పిన మాట సింపుల్ అండి. యేసుప్రభు వారికి కూడా శక్తి ఉంది. ఆయన రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినగలిగేంత సామర్థ్యం కూడా ఆయన దగ్గర ఉన్నదండి. కానీ చెప్పింది ఎవరు? ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరు చెప్తే మనకేంటండి, మన పని అయిపోయిందని ఎవరైతే అనుకుంటున్నారో, శోధన మీరు చేసే తప్పేంటో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు వినవలసిన నోటు వింటే మీరు మాటలు వినండి. ఎవరు చెప్తే వాళ్ళు వినటం కాదు, చెప్పిన వ్యక్తి అయితే కనుక అందుకు అర్హుడైనా. ఈరోజు లోకంలో చాలా మంది నీకు తినే భోజనం ఉంది కదా, భోజనమే కదా, ఎవరు పెడితే ఏంటనేది చాలా మంది ఉన్నారు. కానీ నిజంగానే ఆ భోజనం నిజంగానే ఒక విధంగా యథార్థంగా సంపాదించిందేనా?
కష్టజీవులతో అయితే కనుక వారి రెక్కల కష్టంతో సంపాదించిన భోజనం గంజన్నమైనా కానీ అది ఎంతో తృప్తిగా ఉంటుంది, నీ జీవితానికి మేలు కూడా. కానీ 10 మంది ఉసురు కట్టుకుని సంపాదించిన రక్తపు కూడు ఉంటుందండి. ఆ రక్తపు కూడు నీకు ఎంత విలాసవంతమైన ఇందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు కూడా నువ్వు తింటావా లేదనేది ఇక్కడ ప్రశ్న. లోకంలో మనుషులైతే కనుక భోజనం ఆకలేస్తుంది కదా, ఇప్పుడు ఎవరు పెడితే ఏంటి అన్నారా? ఎలా వస్తే ఏంటి అనుకున్నారా? ఏం చేస్తే ఏంటి అనుకున్నారా? ఆహారం సంపాదించడం కోసం మీరు ఎన్నుకునే పద్ధతి ఏంటి? మీరు కేవలం మీరు బ్రతకాలనుకుంటే కనుక మీరు బ్రతకడం కోసం మీరు చేసే పని ఏంటి? ఎవరిచ్చిన ఆలోచన చొప్పున బ్రతుకుతున్నారు మీరు? ఎవరిచ్చిన ఆలోచన చొప్పున? లోకంలో ఉన్న అందరము కూడా ఫెయిల్ అవుతామండి. ప్రతి ఒక్క సందర్భంలో కూడా యేసుప్రభు అనేది అంటున్నాడు, నువ్వు ఎవరి మాట విని నువ్వైతే ఆకలి తెచ్చుకున్నావో చూడు, ఏ పని చేసి నువ్వైతే కనుక నీ భోజనం అయితే సంపాదించుకున్నావో చూడు. ఈరోజు నీ జీవితం గడుస్తుంది అనుకుంటే కనుక ఎట్లా? సరి అయిన పద్ధతిలోనే ఉన్నావా? ఏ వృత్తి అయితే ఏంటి అన్నావా? ఎలా వస్తే ఏంటి? ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామన్నది ముఖ్యమన్నాడు ఒక ఆయన. సినిమా డైలాగులు కదండి, పని లేని పరిగిమాలి వెధవలందరూ కూడా ఈ మాటలు చెప్పడం వలన చివరికి నిజం అనుకుంటున్నారు చాలా మంది. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదటండి, ఎంత సంపాదించామన్నది ముఖ్యం. ఏం జరుగుద్దో తెలుసా? ఒకవేళ కనుక అలాంటి ఆలోచనతో మనం ఉన్నామనుకుంటే కనుక జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? ఏమవుతుంది? నిజమే కదా, ఈ రోజైతే కనుక ఎంత సంపాదించామని చూస్తున్నారే తప్ప ఎలా సంపాదించామన్న దాని గురించి ఈరోజు ఎవరు కూడా ఆలోచించట్లేదని. ఆ రోజు యేసుప్రభువు అయితే కనుక వెంటనే ఒక మాట చెప్పాడు. అపవాది చెప్పిన ఆలోచన బట్టి లేకపోతే కనుక తను చూపించిన మార్గంలో నేను వెళ్ళి నా ఆకలి తీర్చుకోనా అంటే, ఆకలి తీర్చుకోవడం కోసం ఇంత నీచమైన స్థితికి దిగజారాలా? ఏషావు అనుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పూట కూటు కొరకు అతను ఏం చేశాడో తెలుసా? అతను జ్యేష్ఠ పుత్రత్వాన్ని అమ్మేసుకున్నాడట. మానాభిమానులు అంటారు తెలుసు కదా. ఈరోజు బ్రతకటం కోసం ఆహారం ఉంటేనే బ్రతుకుతాను, ఆ బ్రతకటం కోసం అయితే కనుక ఏదో కూడా చేసి బ్రతికేస్తాను, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, లేదా ఏదైనా కోల్పోతాను అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు వేశ్యరికం చేసి వ్యభిచారం చేసి కూడా ఈరోజు బ్రతికే వాళ్ళు ఉన్నారు, తమ కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఉన్నారు. ఎదుటివాడిని అయితే కనుక రక్తం చిందించి అవతల ప్రాణం తీసి బ్రతికే హంతకులు కూడా ఉన్నారు. వారికి భార్య కావాలి, వారికి పిల్లలు కావాలి, కానీ వీళ్ళ బ్రతకాలనుకుంటే మాత్రం ఎదుటివారి ప్రాణం తీయటం. బ్రతకటమే మోసం చేయటం కదా, అబద్ధాలు చెప్పడం కదా. ఈరోజు ఎంతో మంది కన్నీటి ఒక దగ్గర చూస్తే చుక్కలు అనుకుంటే కనుక దాన్ని తాగేసే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఒంట్లో నుంచి వచ్చిన రక్తాన్ని అయితే కనుక వాళ్ళు పీల్చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ అవసరం తీర్చుకోవడం కోసం ఏం చేస్తున్నావు? శోధన అంటే అదేనండి. ఆ శోధన, నువ్వు ఆహారం ఎలా సంపాదిస్తున్నావు, నీ మనసులో ఉన్న బలహీనతను ఎలా తీర్చుకున్నావు, నా కోరిక తీర్చుకోవటం ఎలా అనుకున్నప్పటికీ ఈరోజు మనుషులు చేసే పని పాశవికంగా ఉంది కదా, పశువుల కంటే దారుణంగా. తమ మనసులో పుట్టిన బలహీనత నెరవేర్చుకోవడం కోసం అయితే ఇంకా చంటి పిల్లలను కూడా చూడలేదండి. వారి కోరిక తీరటానికి ఏదైనా చేసేస్తారా? నీ ఆకలి తీర్చుకోవడం కోసం ఏదైనా చేసేస్తారా? మీ మనసులో ఉన్న ఆశ కోరిక ఏదైతుందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం, మీరు ఆశించిన దాన్ని పొందడం కోసం ఎంతకైనా దిగజారిపోతారా? ఈరోజైతే కనుక ఏమైందిలేండి, ఇంకా అందరూ అటే వెళ్ళిపోతున్నారు కనుక మనం కూడా అదే పనిలో వెళ్ళిపోదామని రేపటి దినాన అందరూ కూడా ఆరని అగ్నిలో నరకాగ్నిలో కాల్చబడతారు. జాగ్రత్త. ఒకవేళ కనుక వాళ్ళు చేసే పని నేను కూడా చేస్తానుకుంటే నీ మనస్సాక్షిగా విరోధంగా నువ్వు తప్పులు చేస్తున్నావు తెలుసా? ఎవరు చెప్తున్నారో చూసుకో. యేసుప్రభువు అయితే కనుక అపవాది మాట్లాడి ఆకలిస్తే కనుక నేను చెప్పిన పని చేయాలి. ఈరోజు డబ్బులు సంపాదించడం కూడా నేను చెప్పిన పని చేయమని వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ ప్రభుత్వానికి చట్టాలకి విరోధంగా కూడా చేసే పనులు ఒకళ్ళు తెలిసింది అనుకోండి, ప్రభుత్వాలు ఏం చేస్తారు? పోలీసు వారు తీసుకెళ్తే కనుక జైల్లో పెడతారు, తెలుసు కదా. తల్లిదండ్రులు తెలిస్తే కనుక నీ మొహం మీద ఉమ్మేస్తారు, విడిచిపెడతారు. భర్త భార్య అయితే కనుక కాపురుదులు పెట్టి వెళ్ళిపోతారు నువ్వు చేయకుండా పనులు చేస్తే. ఏదైతేనే చేశానని మాత్రం అనకండి. ఆ పరలోకమందున దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ కూడా పొరపాట్లు చేసిన వాళ్ళే, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఎందుకంటే ఈరోజు చేస్తున్న పనుల గురించి ఆలోచిస్తే, అంటే మనిషి బ్రతుకుతున్న బ్రతుకుని గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఇదే స్థితిలో ఉన్నారు. అందుకనే మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలియచెప్పడం కోసమే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో మీ వలే నాకు కూడా శోధన ఎదురైంది, కానీ నేను మాత్రం తప్పు చేయలేదు సుమా. నేను తప్పటడుగులు వేయలేదు. ఎలా జయించానో తెలుసా? విశ్వాసమే కదా అన్నాడు. ఒక్కటే మాట, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. దేవుని మీద నమ్మకం కలిగిన వాడు. నువ్వు ఇస్తేనే నాకు అవసరం తీరుతుందా? నువ్వు పెడితేనే భోజనం అయితే కనుక నాకు ఆకలి తీరుతుందా? దేవుడు కావాలనుకుంటే ఎలాగైనా బ్రతికించగలడని. అప్పుడు యేసుప్రభువు అయితే కనుక అపవాదికి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నేను బ్రతకాలి అనుకుంటే కనుక భోజనం చేస్తేనే బ్రతుకును, నేను బ్రతకాలనుకుంటే కనుక మందులు వాడితేనే బ్రతుకును, నేను వైద్యం చేయించుకుంటేనే బ్రతుకును, లేకపోతే 10 మందిని చుట్టూ కాపలా పెట్టుకుంటేనే బ్రతుకును. బ్రతకాలని దేవుడు నిర్దేశిస్తే కనుక నేను ఎలాగైనా బ్రతుకుతాను. ఆయన వద్దు అని దేవుడే అన్నప్పుడు నువ్వు ఎన్ని పనులు చేసినప్పుడు కూడా అన్ని నిష్ప్రయోజనమే తప్ప మరొకటి కాదు.
ఇది యేసు ప్రభువారు అయితే కనుక లోకానికి చెప్పిన మాట. ఒకవేళ కనుక నువ్వు తినే భోజనం దగ్గరికి వస్తే ఆ భోజనం తినటం కోసం నువ్వు చేస్తున్న పని సక్రమమేనేదనా? ఈరోజు కష్టపడి సంపాదిస్తున్నావా? 10 మంది కడుపులు కొట్టి సంపాదిస్తున్నావా? 10 మంది ఉసురు కట్టుకున్న చూడు సొమ్మ. 10 మంది కష్టపడిన సొమ్ము. వాళ్ళైతే కనుక రెక్కల కష్టంతో వాళ్ళు కడుతుంటే అబద్ధం చెప్పాం, మోసం చేసాం, లేకపోతే కనుక మరొక దుర్మార్గంగానూ వాళ్ళ దగ్గర తెచ్చుకు తింటున్నాము. జాగ్రత్త, జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యుడివి. నీకు దేవుడిచ్చిన నిర్దేశించిన క్రమం ఉంది కదా. ప్రతివాడు తన సొంత చేతులతో కష్టపడి పని చేయాలి, తద్వారా వచ్చే ఆహారాన్ని అయితే కనుక సంపాదించాలి. ఊళ్ళో రాళ్లను రొట్టెలు చేసి తినేద్దాం అనుకుంటే అది తప్పు కదండి. నేను అన్నదేంటి? ఏదేను వనంలో అయితే కనుక ఆదాముకు చేతి కనుక దేవుడిచ్చిన ఆజ్ఞను తెలుసా? ఆ ఏదేను వనాన్ని సేద్యం చేసుకో, దానివల్ల వచ్చే పంట ఏదైతే ఉందో అది నువ్వు తినాలి. ప్రతి ఒక్కరు తన చేతులతో స్వహస్తములతో కష్టపడి పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు కష్టపడి పని చేయకుండా ఎవరో కష్టాన్ని కనుక నువ్వు తీసుకున్నావా, అది దేవుని దృష్టిలో నేరం అవుతుందన్న సంగతి నీకు తెలుసా? ఇది కూడా తెలియకుండా ఈ రోజు లోకంలో చాలా మంది అయితే తాము జీవిస్తున్న జీవితం యథార్థమైనదనే ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. అది తప్పు. కాబట్టి ఇక నుంచి అయినా కానీ సరి చేసుకో. ఒకవేళ అలా చెప్పినందుకు యేసు ప్రభుని ఆ రుట్టు వాళ్ళైతే ఒప్పుకోలేకపోయారు. ఆ రోజు ఒప్పుకోలేకపోతే చేయకుండా పొరపాటు చేసి దేవుని దృష్టిలో నేరస్తులయ్యారు. కానీ నువ్వు ఆ తప్పు చేయకు. యేసు ప్రభు చెప్పిన మాటలో పరమార్థాన్ని గుర్తిరిగి ఒక మనిషిగా ఈ లోకంలో నేను ఎలా జీవించాలి? రాళ్లను రొట్టెలు చేసి తినేయటమా? అప్పటికప్పుడు ఉన్నదాన్ని అయితే కనుక ఏ కష్టం లేకుండా ఓం భీం అనుకుని తినేయటమా? దేవుడు నాకు నిర్దేశించిన క్రమం ఏంటి? నేను చేసే పని ఏంటి? ఆయనైతే నీ స్వహస్తములతో కష్టపడి పని చేయమని ఆదమును ఖచ్చితంగా చెప్పినప్పుడు అదే పద్ధతిని మనం పాటించాలి తప్ప మనం తేరగా కూర్చుని అయితే కనుక తినేయటానికి, అంటే ఎదుటివాడిని మనం దోచుకోవడానికి, ఏ పని చేయకుండా ప్రభా నేను ఇంట్లో కూర్చుంటాను, నువ్వైతే కనుక ఆకాశం నుంచి నాకైతే ఆహారాన్ని పంపించనే మాటలకి మనం ఇప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్, ప్రత్యేక పరిస్థితులు అయితే కనుక దేవుడు నిన్ను పోషించే విధానం వేరే ఉంటుంది. అలా కాకుండా నీ కష్టపడే మన శక్తి ఉన్నా నువ్వు పని చేసుకున్నంత సామర్థ్యం నీకు ఉన్నప్పుడు కూడా అప్పటికి కూడా దాన్ని అయితే కనుక నిరుపయోగం చేసుకుని ఒక సోమరిలా మనం కనుక చేసేటట్టయితే అది తప్పు. కాబట్టి నేను ఆ పని చేయనని చెప్పి యేసు ప్రభు అయితే కనుక నిర్ద్వందంగా అయితే కనుక అపవాదిని ఆయనైతే ఖండించాడట. అపవాదిని అయితే తన దగ్గరికి తోలేశారని. ఈరోజు మనం కూడా నేర్చుకున్నప్పుడు మనం చేసే తప్పులంటే ఒకసారి ఆలోచించండి. మన జీవితం మనకు తృప్తిగా అనిపించిందా? మనం చేసే పనులు అయితే కనుక యథార్థంగానే మనం చేస్తున్నామా? దేవుడు ఏదైతే ఆశించాడో ఆ చిత్తాన్ని బట్టి నడుస్తున్నామా? ఈ 4 దినములు కూడా మనమందరం కూడా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆలోచించుకోవడానికి, మనలో ఉన్న పొరపాట్లను సరి చేసుకుని ఆ దేవత దేవుని చిత్తము చొప్పున జీవించి ఆయన కృపకు పాత్రలు కావటానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అపరాధముల చేతును పాపముల చేతును చనిపోయిన మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏతించారని, మా పాపములు నిమిత్తం బలియాగంగా ఆయన సమర్పించబడ్డారు తండ్రి. మాకు ఆదర్శంగా ఉండటం కోసం ప్రభా ఆయన శరీరపరంగా శోధనలు శ్రమలు అనుభవించారన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఏర్పాటు చేసుకుని ఈ 4వ దినములో భాగంగా ఈ 2వ దినాన్ని మీ నామముందు ప్రభా ఈ ఉదయకాలంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అనుగ్రహించబడిన దినాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ కుమారుని ప్రభా ఆదర్శంగా తీసుకుని మీ కుమారుని పోలి జీవించినట్లుగా ప్రతి ఒక్కరికి కావాల్సిన తోడ్పాటు చేయమని, రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించే అవకాశం అనుగ్రహించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.